వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలు, అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండల కైప గ్రామంలో దారుణం. తిరుమల శ్రీవాణి టికెట్ల జారీలో గందరగోళం, తిరగబడ్డ భక్తులు. యూరియా కోసం ఉదయం నుంచి రైతుల అవస్థలు. భక్తులతో కిక్కిరిసిన తిరుమల కొండ. ఇక వివరాలకు వెళ్తే మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని వార్డులను, కొత్త కొమ్ముగూడెం గ్రామంలోని చెరువులను ఆయన పరిశీలించారు. డ్రైనేజ్ మంచిగా ఉంటుంది అంటే ఈ ఏరియాలో ఎప్పుడైనా వాటర్ రావు. ఏరియా కొంచెం హైట్గా ఉంది, ప్రాబ్లం కూడా లేవు, డ్రైనేజ్ కూడా ఉన్నాయి, వాటర్ వెళ్ళిపోతుంది. మొత్తం మంచిగా క్లీన్ చేయించండి, మొత్తం కరెక్ట్గా అయిపోవాలి. ఈ పైన ఓకే. వాతావరణ శాఖ సూచన, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజారక్షణ విషయంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులో నీటి మట్టం వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. యూపీఎస్ F5వ రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించిన ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 5వ రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆయా పాఠశాల యజమానులు పాల్గొన్నారు. ఇప్పుడు లెక్క చేయడంలో వచ్చి చూసుకొని పోయా, రాసుకొని పోయా అంటాడు. ఆ విధంగా వాళ్ళు ధైర్యం చెప్పేసి నా దగ్గర 86,000 కట్టించాడు ఎన్జిఓ. ఆయన వస్తున్నాడు కట్టడానికి సార్, ఏ సార్ రోజు పోతే సార్ తీసుకున్నాడు అని చెప్పి 86,000 ఇస్తుంటే 3 months అయిన తర్వాత 40,000 కొంచెం ఇస్తుంది. సరే తీసుకొని మళ్ళీ పాత పుస్తకం చెప్పాను, మళ్ళీ 6-7 months అయిన తర్వాత మిగతా పుస్తకం నెక్స్ట్ ఇయర్ 10,000. అట్లా మనకు 50,000 రాసేది. ఎవరు ఇస్తారు?
డిసిఈసి వాళ్ళు వాళ్ళు కూడా వాట్సాప్లో పంపించారు. వాళ్ళంతా చెడు కూడా ఆడుతున్నాం. ఎక్స్ట్రా మీరు మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు మా డబ్బులు మీరే పంపించండి అని చెప్పారు కదా. ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్ మేము కమిషనర్ గారిని అడిగినాం. సార్ పాస్ అయిపోయింది సార్, అది వదిలేయండి డబ్బులు ఇస్తారు సార్. ఎందుకు వదలాలి మీరు చెప్పండి. నాకు ఎవరు ఇస్తారు డబ్బులు? మీరు ఎక్కువ ప్రజలు చెప్పి ఎంఈఓ ఇస్తా ఉంటాం. అంటే కరెస్పాండెంట్ మనం టీచర్లకు ఇస్తాం, ఆయాలకు ఇస్తాం, పీఓన్లకు ఇస్తాము. వాళ్ళు తీసుకునేవాళ్ళు సార్. ఇచ్చేవాళ్ళకి భయపడితే క్వశ్చన్ పేపర్లు డబ్బులు కట్టండి. ఎంఆర్సీలో ఇప్పుడు వైజాగ్ సాగుతున్నారు కదా, వైజాగ్లో ఎంఆర్సీలో వస్తే కట్టడానికి ముఖ్యవాళ్ళు వీళ్ళు ఒకప్పుడు. ఎంఆర్సీ కూడా వాళ్ళు ఇప్పుడు లెక్క చేయడంలో వచ్చి చూసుకొని పోయా రాసుకొని పోయా అంటారు. ఆ విధంగా వాళ్ళు ధైర్యం చెప్పేసి నా దగ్గర 86,000 కట్టించాడు ఎంఈఓ. ఆయన వస్తున్నాడు కట్టడానికి సార్. నేను సార్ రోజు ఫోన్ చేస్తాను తీసుకున్నాను అని చెప్పి 86,000 ఇస్తుంటే 3 months అయిన తర్వాత 40,000 కొంచెం ఇస్తుంది. సరే తీసుకొని ఇచ్చిన మళ్ళీ పాత పుస్తకం చెప్పాను. మళ్ళీ 6-7 months అయిన తర్వాత మిగతా పుస్తకం నెక్స్ట్ ఇయర్ పనికిరాదు. అట్లా మనకు 50,000 రాలేదు. ఎవరు ఇస్తారు? డిసిఈసి వాళ్ళు వాళ్ళు కూడా వాట్సాప్లో పంపించారు. వాళ్ళంతా చెడు కూడా ఆడుతున్నాం. ఎక్స్ట్రా మీరు మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు మా డబ్బులు మీరే పంపించండి అని చెప్పారు కదా. ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్ మేము కమిషనర్ గారిని అడిగినాం. సార్ పాస్ అయిపోయింది సార్, అది వదిలేయండి డబ్బులు ఇస్తారు సార్. ఎందుకు వదలాలి మీరు చెప్పండి. నాకు ఎవరు ఇస్తారు డబ్బులు? మీరు ఎక్కువ ప్రజలు చెప్పి ఎంఈఓ. ఈ నెల 20న రామగుండం నియోజకవర్గం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. రామగుండం పట్టణంలోని మజీద్ కార్నర్లో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సమావేశానికి దివ్యాంగుల నాయకుడు కుగ్గా గంగాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిమ్మకు నీరెత్తున్నట్టు వ్యవహరిస్తున్న హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తూ వృద్ధులు తంతులకు పెన్షన్ ఇవ్వట్లేదు. ప్రశ్నించాల్సిన కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరూ చేష్టల వల్ల పెన్షన్దారుల సమాజం 45 లక్షల పైన ఉన్న ఈ సమాజం 20 నెలలుగా అనేక ఇబ్బందులకి గురవుతున్నది. ఈ ఇబ్బందుల్ని అరికట్టి వీళ్ళ పెన్షన్ పెంచి వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలంటే అందరూ నిర్వీర్యం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు నారు పోసిన వాళ్ళు నీరు పోయాలనే సామెతగా వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపి పెన్షన్ పెంచడానికి ఎవరైతే పోరాటం చేశారో, అలాగే వికలాంగులతో పాటు సమాజంలో ఉన్న వృద్ధులు, వితంతులు, ఆసరా పెన్షన్లు జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎవరైతే పోరాటం చేశారో, మళ్ళీ ఆ మహానుభావుడే మందకృష్ణ మాదిగారే వీళ్ళకి రావాల్సిన పెన్షన్ పెంచడానికి మరో పోరాటానికి పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపు వచ్చే నెల 3వ తారీఖున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ఆసరా పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ గర్జన విజయవంతం కావడానికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా లక్షలాది సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన కేసీఆర్ నిర్లక్ష్యాన్ని కూడా నిరసిస్తూ వీరిద్దరి వైఖరికి వ్యతిరేకంగా లక్షల గొంతులు హైదరాబాదులో ప్రతిధ్వనించేటట్టు ఎల్బీ స్టేడియంలో మహాగర్జన జరగబోతుంది. కాబట్టి ఆ మహాగర్జనకి ఇచ్చేసి పెన్షన్ పెంచుతావా, కుర్చీలోంచి దిగిపోతావనే సంకేతాలు మనం పంపవలసి ఉంది. కాబట్టి వేలాది మంది, లక్షలాది మందిగా ఉన్న ఆసరా పెన్షన్దారులందరూ కూడా వచ్చే నెల 3వ తారీఖున లక్షలాది మంది హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పి మన పెన్షన్ పెంచుకోవడానికి లక్షలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 20వ తారీఖున హైదరాబాద్ మహాసభ విజయవంతం కోసం ఈ గోదావరికని రామగుండం నియోజకవర్గ పరిధిలోని గోదావరి కనిలో నియోజకవర్గ సన్నాహక మహాసభ జరగబోతుంది. ఈ సన్నాహక మహాసభకు
ఈ గోదావరి కానీ ఈ రామగుండం ఈ పాలకుర్తి ఈ అంతర్గత మండలాల్లో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీ గార్డెన్ బస్టాండ్ దగ్గర కృష్ణమాదేవి గారు మరి సన్నాహక సదస్సు నిర్వహిస్తూ కాబట్టి 20న జరిగే సన్నాహక సదస్సుకు ఈ నియోజకవర్గంలోని వికలాంగులు వృద్ధులు వితంతువులు ఆసరా పెన్షన్దారులందరూ కూడా వేలాదిగా పాల్గొని మన ఆకాంక్షలను సమాజానికి ప్రభుత్వానికి తెలియజేసి పెన్షన్ పెంచుకోవడానికి జరిగే పోరాటంలో మీరందరూ కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై దివ్యాంగ్, జై జై వికలాంగ్, జై వికలాంగ్, జై జై వికలాంగ్. పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత, సాధిద్దాం సాధిద్దాం, పెన్షన్దారులు సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, ఆసరా పెన్షన్లు సాధిద్దాం. ఓకే, ధన్యవాదాలు. అందరూ రండి. కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాలను జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జిల్లా పోలీస్ అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
నిబంధనలు మరియు స్వీకారం నేను చెప్తాను, దాన్ని వెనక మీరు గట్టిగా చెప్పండి మేడం. కుమారుడు నేను డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టము మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం గ్రామం జనగం కొత్త సుపాక గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ముగింపు ర్యాలీ సభ ఆదివాసుల నృత్యాలు ఘనంగా నిర్వహించారు. దగ్గర కట్టిన కర్నూలు నగరంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ అవినీతి మరక అంటుకుంటుంది. అయితే అవినీతి మరక తొలగిపోయేందుకు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ రక్షక భటులు నానా తంటాలు పడుతుండగా కనిపిస్తుంది. అందులో భాగంగా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిబద్ధతతో పాటు మానవత్వంతో సేవలు అందించారని సత్కర కార్యక్రమం చేపట్టారు. ముందు ఇలాంటి సత్కర కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకుంటారా లేక అవినీతి కొనసాగిస్తారా వేచి చూడాలి. 8/5/2025 రోజున దుర్గానగర్లోని టేకుల శ్రీనివాస్ ఎల్ఐసి ఏజెంట్ అతని ఇంట్లో ఒక డే హెచ్బి జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నెంబర్ 198/25 అండర్ సెక్షన్ 331 క్లాస్ 3 అండ్ 305 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసులో ఎంతో కష్టపడి మా మామూలు ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మామూలు ఎస్ఐ ప్రవీణ్, దీనిలో ప్రధాన నిందితులైన చవాన్ రవి, సుఖ్దేవ్ సన్నీని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చవాన్ రవి అనే వ్యక్తి ఆల్రెడీ ఇతనిపై డీసీ షీట్ ఉన్నది మామూలు కేసులో. ఇతడు దాదాపు తెలంగాణ, మహారాష్ట్రలో ఒక 25 వరకు దొంగతనాలు చేయడం జరిగింది. చాలా కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు. ఇతడు మళ్ళా అతన్ని అంచెడైన సుఖ్దేవ్ సన్నీపై కూడా 22 కేసుల వరకు ప్రాపర్టీ అఫెన్సులు ఉన్నాయి. వీరిద్దరూ ఒక గ్యాంగ్ లీడర్గా చలామణైతూ అబ్యూచువల్గా ప్రాపర్టీ అఫెన్సులు తెలంగాణ స్టేట్లోని వివిధ జిల్లాల్లో మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్లేస్లో కూడా గత 1-2 ఇయర్స్ నుంచి చేయడం జరిగింది. వీరు గ్యాంగ్గా కొంతమంది మెంబర్లను తీసుకుంటూ దొంగతనాలు చేపించున్నారు. మహారాష్ట్ర గారు కూడా కొంతమంది దొంగలు పిలిపించి కూడా దొంగతనాలు చేపించినట్లు మాకు దర్యాప్తు జరిగింది. ధర్మాబాద్ చెందిన మేకల్వార్ సాయినాథ్ అనే ఒక అఫీషియల్ ప్రాపర్టీ అఫెండర్ను పిలిచి హైదరాబాద్ 1 టౌన్ పరిధిలో కూడా ఒకే రోజు 4 అఫెన్సులు చేపేయడం జరిగింది. అయితే ఈ దుర్గానకు సంబంధించి ఈ కేసులో మేము ఇప్పటివరకు
ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మేకలవారి సాయినాథ్ను మండలం కేసులో అరెస్ట్ చేయగా ఇక్కడ పిటి వారెంట్లో తీసుకోవడం జరిగింది. సుఖ్దేవ్ సన్నీని 14th రోజు అరెస్ట్ చేసి అతన్ని కోర్టు ద్వారా జైలు పంపడం జరిగింది. ఈ చవన్ రవిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ముగ్గురు నిందితులు షోయబ్ కేఆర్కే కాలనీ, కరణ్ అలియాస్ గజానంద్ కేఆర్కే కాలనీ మరియు అమ్ము ఇతను మహారాష్ట్ర, వీళ్ళు ముగ్గురు ఈ కేసులో పరారులో ఉన్నారు. అయితే ఈ కేసులో మొట్టమొదటిసారిగా అంటే ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ అబిచువల్గా ప్రాపర్టీ అఫెన్స్లు వివిధ జిల్లాల్లో చేస్తున్నందుకు ఈ చవన్ రవి, సుఖ్దేవ్ సన్నీలపై మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్ సంబంధించిన సెక్షన్ 313 BNSను వీరిపై ప్రయోగించడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం వీరికి గరిష్టంగా 7 years వరకు పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. ఈ సుఖ్దేవ్ సన్నీ తర్వాత షోయబ్పై కూడా మేము డీసీ షీట్ ప్రపోజల్ గౌరవ ఎస్పీ గారికి పంపిస్తున్నాం. మేము ఈ ప్రాపర్టీ అఫెండర్స్కి హెచ్చరిక ఏంటంటే, ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేస్తే మీరు ఖచ్చితంగా దొరుకుతారు. కాబట్టి ఇట్టి బస్సులో మీరు మానుకోండి, లేదంటే మీపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరం అనుకుంటే మీరు రిపీటెడ్గా ఇట్లా గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ప్రాపర్టీ అఫెన్స్ మీరు చేసినా, మీరు వేరే వాళ్ళతో చేపించినా మీపై ఈ గ్యాంగ్ ఆఫ్ అఫెన్స్ 313 BNSతో పాటు పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తాం. శ్రీకృష్ణుని సూక్తులే సమాజానికి దిక్సూచి. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం అన్నారు. నియోజకవర్గంలోని ఎన్టీపీసీ పట్టణంలోని కృష్ణనగర్లో మాతృమందిరం పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. On the Sri Krishna Janmashtami రోజు I can see Lord Krishna and Radhik Gopikalu anta ikkada. The environment is full of Telugulo maatladala. Environment is like beautiful. Inka Gopikalto Krishna Janmashtami anta ikkada jaruguta undi, and I like the way the teachers and the principal and the ma'am, I think she's the founder of the school. I really congratulate Usha garu. మీరు చాలా బాగుంది, స్కూల్ బాగుంది, ఇక్కడ డిసిప్లిన్ బాగుంది, టీచర్స్ ఆర్ వెరీ నైస్. అండ్ మా ఈ పెద్దమ్మ బుజ్జి గల్లు దే ఆల్వేస్ టెల్ అబౌట్ యువర్ స్కూల్. అండ్ వాళ్ళని నేను ఎక్కువ చూస్తా కాబట్టి స్కూల్లో ఎంత బాగా మీరు వాళ్ళకి చెప్తున్నారని వీ కెన్ నో బై దేర్ డిసిప్లిన్ అండ్ వాళ్ళ బిహేవియర్స్తోని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఆల్ ది బెస్ట్. రాజ్ ఠాకూర్ గారు ఎప్పుడు కూడా మీ స్కూల్కి ఏది కావాలన్నా మీరు మాకు డైరెక్ట్గా రావచ్చు, చెప్పచ్చు. అండ్ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ పీపుల్ ఈవెన్ ఫర్ యువర్ డెవలప్మెంట్ ఆర్ ఎనీథింగ్. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ సో మచ్. తిరుమల శ్రీవారి టికెట్ల జారీలో గందరగోళం. తిరగబడ్డ భక్తులు. గత రాత్రి శ్రీవారి టికెట్ల కోసం రోడ్డుపై బైఠాయించి భక్తుల నిరసన. క్యూ లైన్లోకి అనుమతించలేదని టీటీడీ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం. రోజుకో టైంలో టికెట్లు కేటాయింపుతో గందరగోళంలో భక్తులు. సర్వదర్శనం ఉంది, సర్వదర్శనంగా వెళ్ళొచ్చమ్మా. ఇది ఒకటే కదా సర్వదర్శనం ఉన్నాయి. ఇంకా ఈ రోజున అటు మాట్లాడుతున్నారు. భక్తులతో కిక్కిరిసిన తిరుమలకొండ. శ్రీవారి దర్శనానికి 2 రోజుల సమయం. దర్శనానికి 48 గంటలు పడుతుందని మైక్లో అనౌన్స్మెంట్. భక్తులతో నిండిన అన్ని కంపార్ట్మెంట్లు. 5 కిలోమీటర్ల క్యూ లైన్లు. తిరుమలకొండ నుంచి వెనుతిరిగిన కొందరు భక్తులు.
వచ్చిండు. भैया दर्शन के लिए 2 दिन लगेगा दर्शन। భక్తులకు విజ్ఞప్తి, స్వామివారి దర్శనానికి 2 రోజుల టైం పడుతుందండి. 48 గంటల సమయం పడుతుంది. వెంకటేశాయ, స్వామివారి దర్శనానికి 2 రోజుల టైం పడుతుందండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.